ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకి తలరాయి ఆయను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మనం తృణీకరించబడినటువంటి స్థితిలో మనం ఉంటే కనుక, మనుషులు మనం తృణీకరించి పక్కన పెడితే కనుక, దేవుడు నిన్ను మూలకి తలరాయి అయినట్టుగా ఆయన చేస్తాడని ఆయన వాక్యం ద్వారా గుర్తెరగమని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏ పరిస్థితుల్లో తృణీకరించబడ్డావో, ఏ పరిస్థితుల్లో నువ్వు అవమానించబడ్డావో, అదే స్థితిలోనే దేవుడు నిన్న లేవనెత్తి మూలకి తలరాయి అయినట్టుగా వాళ్లకు అవసరమైనటువంటి వ్యక్తిగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచితే కనుక నీవు మూలకి తలరాయి అవుతావని వాక్యం ద్వారా తెలియజేస్తావు. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించును గాక.